తమిళ దళపతి విజయ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. దాదాపు 7 నెలల పాటు సెన్సార్ తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమితా బైజు కీలక పాత్ర పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ లెక్కలు బయటకొచ్చాయి. ఈ సినిమా తమిళనాడు, కేరళ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్లు, 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 14 కోట్ల వరకు జరిగినట్టు టాక్. కన్నడ రైట్స్ సుమారుగా 20 కోట్ల మేర ఉంటుందంటున్నారు. ఇతర రాష్ట్రాల రైట్స్ 6 కోట్ల మేర జరిగింది. అటు ఓవర్సీస్ రైట్స్ సుమారు 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. మొత్తంగా చూసుకుంటే జననాయగన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ 240 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 245 కోట్ల రూపాయల షేర్, 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే ఓటీటీ రైట్స్ 115 కోట్లు, ఆడియో రైట్స్ 35 కోట్లు, శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ సుమారుగా 25 కోట్ల రూపాయల మేర జరిగినట్టు టాక్. కాగా తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన భగవంత్ కేసరి సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందింది.